ఆ సిరిసిల్ల నేతన్నలు బతికి ఇట్లా ఉరి చావులను ఆపింది మన కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళా సిరిసిల్ల మళ్ళా ఆకలి చావులు ఆత్మహత్యలు వచ్చేటువంటి రోజులు వచ్చినాయి. నేరు తల్లి చెర విముక్తి కొరకు జన్మనెత్తినోడు కళ్ళ ముందె తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. కళ్ళ ముందె తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకో. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. తిరులను మాయం చేసి కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలు తిరి సమర శంఖమూదినాడు. అది గది గదిగో బయలెళ్ళినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది. మీ అందరికీ కూడా తెలుసు. ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళైంది దేశానికి ప్రధానమంత్రి అయి. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చింది. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి. అమృత్ కాల్ వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా? జన్ధన్ ఖాతాల డబ్బులు పడ్డాయా? జైత్యాల కాడ 15 లక్షలు వచ్చినాయట కదా. మోడీ వచ్చినాయని చెప్తున్నాడు. జగిత్యాల ఎవరికి రాలేదా అన్న? 15 లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా? రాలేదా? ఇలా భారతదేశ రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చూస్తే కనాహీనంగా 84 రూపాయలకు పడిపోయినది. ఎగుమతులు బంద్ అయినాయి. దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి. దేశానికి 100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలే. జరుగుతుందా? ఎవ్వలకు కూడా జరగలే. ఒక దళితులకు, గిరిజనులకు, రైతులకు, మహిళలకు, చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎవరికైనా లాభం జరిగిందా అంటే ఎవరికి లాభం జరగలేదు కదా. ఈ రెండు పార్టీలని మీ అందరికీ తెలుసు. దేశంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు 6-7 సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం. రైతు బంధు పడ్డదా? రైతులందరికీ పడలే కదా. ఏం పడాలి? కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి? రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాం, 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. మొదటి 5,000 దిక్కులేవు. రెండవది ఇంకోటి చెప్తున్నారు, మేము రేపు పొలం దున్నినోనికే వేస్తాం, చేసిన వాళ్ళకే వేస్తాం, 5 ఎకరాలకే పరిమితి పెడతాం. మరి 7 ఎకరాలు కూడా ఏం పాపం చేసిండు?
6 ఎకరాల ఏం పాపం చేసిండు? నువ్వు లిమిట్ పెడతా అంటే నువ్వు 20-25 ఎకరాలకు పెట్టాలి. 20-25 ఎకరాలకు పెట్టాలి కానీ 5 ఎకరాలకు ఏం 6 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాలు ఏం పాపం చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు? అందువల్ల దయచేసి నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా, వడ్లన్నీ కొంటున్నారా? యాసంగి వడ్లు నేను వస్తుంటే రోడ్డు పంట చూసినా ఎక్కడి కుప్పలు అక్కడనే ఉన్నాయి. 500 బోనస్ వచ్చిందా? వడ్లకు బోనస్ రాలేదా? 500 బోనస్ రాలే. బోనస్ బోగసే అయిందా? ఇక్కడ కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేం తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? మీరు తప్పు చెప్తాను. జగిత్యాలలో 2 తులాలు వచ్చిందట కదా, 2 తులాలు ఇస్తానట. ఇస్తలేరా? లేదు. తులం బంగారం కూడా తుస్సుమన్నది. అంటే మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరినీ కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. నేనక్కడ నిమ్స్ దవాఖానలో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి పులుల్లాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? బంద్ అయినాయా? కరెంటు కోతలు మోపైనాయా? మరి ఎక్కడికి పోయింది 9 ఏళ్ళు వచ్చిన కరెంటు? ఇవాళ అసమర్థత. మంచిగా వచ్చిన మంచినీళ్లు పట్టణంలో అయితే పేదలకు ఒకటే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం. అందరి పేదల ఇళ్లలో నల్లాలు పెట్టినాం. అందరి ఇళ్లలో నీళ్లు దుంకిచ్చినాం, గోదావరి నీళ్లు. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నా. వచ్చిన కరెంట్ ఎడిపోయింది, వచ్చిన మంచినీళ్ళు ఎడిపోయినాయి. చదువుకునే విద్యార్థులకు, పేద విద్యార్థులకు 20 లక్షలు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినాం. అవి బంద్ పెట్టినారు. ఫీజు రియంబర్స్మెంట్ మా బంద్ పెట్టినారు. గురుకులాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖాన్ల పాలవుతా ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీకు చేనేత కార్మికులు పట్టది, గీత కార్మికులు పట్టది, బీడీ కార్మికులు పట్టది, విద్యార్థులు పట్టరు, విద్యార్థుల ఫీజులు పట్టాయి. కేసీఆర్ కిట్ వస్తుందా? అది బంద్ పెట్టినరు. సీఎంఆర్ఎఫ్ వస్తుందా? సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తలేదు. మరి ఎక్కడికి మాయమైన ఇవన్నీ? ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టున్నది, అడుక్కోవడానికి పోతే ఉన్న గోచి కూడా గుంజుకున్నట్టున్నది. కొత్త స్కీములు గంగల కలిసినాయి, ఒకటి అమలు కాలేదు. పాత స్కీములు కూడా మొత్తం బంద్ పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైన ఐటీలో, పారిశ్రామిక రంగంలో వేల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. ఇవాళ పేపర్ల వార్తలున్నాయి. ప్లాస్టిక్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజారైతా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతా ఉంది. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చేయదు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? బీజేపీకి కాంగ్రెస్కు పోటీ ఉంది, బీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిండ్రా? కాదు, 4 ఎంపీలు గెలిచిండ్రు. 4 రూపాయలన్న తెచ్చిండ్రా? ఏమైనా అభివృద్ధి చేసిండ్రా? ఈడ అరవింద్ ఎంపీ గెలిచిండు. పొద్దున లేస్తే విషం చింపడం తప్ప 4 రూపాయల పని అయిందా పని? పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిండ్రా? మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? దయచేసి ఆలోచన చేయండి. మోడీ చెప్పింది జరగదు, ఎంపీలు గెలిచి ఏం చేయరు. ఈ రాష్ట్రంలో ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఉంటే 5 రూపాయల అభివృద్ధి జరగదు. దీని మీదికెళ్ళి మోడీ గవర్నమెంట్ మొత్తం జూటా వాగ్దానాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా?
ఏం కాలే కానీ సబ్కా సత్యనాశ అయింది. మొత్తం మందిని ముంచేసింది మోడీ. మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవ్వలకు కూడా ఏమి కూడా చేయలేదు, చెయ్యరు కూడా. అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా, జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడా బిడ్డలున్నారు. నేను కూడా లంబాడా తండాలు తిరిగిన. ఇవాళ నిన్న హైకోర్టులో జడ్జి గారు చెప్పినారు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది. ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా, తీయాలి కదా, శాస్త్రీయంగా లెక్క చేసి చెప్పినాం కదా, వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ ఆనాడు వరద కాలువను రిజర్వాయర్ చేసుకుంటే బ్రహ్మాండంగా 10 నెలల పాటు కాకతీయ కాలువ నడిస్తే మీకు బ్రహ్మాండంగా వడ్లు వండినాయి. 3 కోట్ల టన్నుల వడ్లు వండించినాం. కొనుమంటే మోడీ కొనలేదు, అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. ఆ మోడీ అంటాడు, మీరు మీ తెలంగాణ ప్రజలకు యాసంగి వడ్లు కొద్దిగా నూకలైతే అంటే మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు. నూకలు తినమన్నటువంటి నూకరాజు ఈ ప్రధానమంత్రి మోడీ. మరి ఇప్పుడు మళ్ళా ఓటేయన్న మనము దేనికోసం వేయాలా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది. మీరు యువకులు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం ఓటేద్దని చెప్తా ఉన్నా. ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు. యువ సోదరులారా, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా, గుడ్డిగా ఓటేయడం కాదు, ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు? మనకున్నది ఒకటే గోదావరి నది. ఈ గోదావరిని కూడా నేను తమిళనాడుకు తీసుకుపోతా, కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా? చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప. అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేటట్టు కొట్లాడతారు. మన గోదావరి మనకు ఉండాలన్నా, మన కృష్ణా నీళ్లు మనకు దక్కాలన్నా, మన హక్కులు మనకు ఉండాలన్నా ఎందుక నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావద్దా ప్రజలకు? నేను ఒక్కటే మాట తెలంగాణ ప్రజలను కోరేది, దయచేసి మీ కండ్ల ముందటనే మీ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయడు. మరి గోదావరి పోనా? ఎవరు కాపాడాలి గోదావరిని? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెస్ వాడు మాట్లాడతాడా? మూతి ముడుచుకుంటారు, చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు. ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన. ఇవాళ మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా, మన కృష్ణ నీళ్లు మనకు దక్కాలన్నా, మన నిధులు మనకు రావాలన్నా, మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. బీఆర్ఎస్ బిడ్డలైతేనే పేగులు దగ్గరదాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవడు కూడా కొట్లాడడు. జగిత్యాలలో చాలా మంది రచయితలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మా రమణయ్య సార్ లాంటి పెద్దలు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసినో మీ కళ్ళారా మీరు చూసినారు. ఇవాళ నా కళ్ళ ముందరనే తెలంగాణ ఆగమైతుంటే నేను పిడికిలి బిగించి మళ్ళీ పోరాటానికి వచ్చినాను. జగిత్యాలలో ఉండే రచయితలు, మేధావులు, విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా, చేతుల కృష్ణా గోదావరి నీళ్లు పొడగొట్టుకోవద్దు, మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు, మన నిధులు మనం తెచ్చుకోవాలి, అందరం కలిసి ముందుకు పోవాలి. जगित्याला हल्के में रहने वाले सारे मुसलमान बुजुर्गों को, भाइयों को, बहनों को मैं सलाम करता हूं। आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं, सोचिए, दानिशमंदी से सोचिए, आज देश का हालत क्या है, क्या हो रहा है इस देश में,
क्या ऐसा ही चलना चाहिए? हिंदू, मुसलमान, क्रिश्चियन सभी मिलकर भाईचारे से जीना चाहिए। वो हमारा देश का उसूल है। ये देश किसी का नहीं है, ये देश सभी का है, देश में रहने वालों का है। बीआरएस पार्टी एक सेक्युलर पार्टी है। जब मैं जद्दोजहद चला रहा था तेलंगाना का, उन दिनों मैं कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं। अल्लाह का करम हुआ, हमारे को तेलंगाना हासिल हुआ और तेलंगाना में कैसा कैसा काम किए, सभी को कैसा साथ लेके चले। गरीब हिंदू लोगों को बदकम तोहफा भेजा मैंने, मुसलमान भाइयों को रमजान तोहफा भेजा। क्या अब रमजान तोहफा आया इस बार? आया? नहीं आया? क्यों नहीं आया? क्या मतलब है? क्या मतलब है इसमें? हम सभी मिलकर जीने वाले हैं। इसीलिए आप कहीं गुमराह होके कांग्रेस को वोट देंगे तो खामखा बीजेपी जीत जाएगा, इसमें कोई फायदा नहीं है। इसलिए सारे मुसलमान कौम से, बुजुर्गों से मैं गुजारिश करता हूं कि आप बीआरएस के तायद कीजिए, बीआरएस को वोट डालिए। तेलंगाना को जब तक केसीआर जिंदा है एक सेक्युलर स्टेट ही बरकरार रखेंगे। हम सब मिलकर जिएंगे, खुशी से जिएंगे। माइनॉरिटी बच्चों के लिए मैंने कितना बेहतरीन रेजिडेंशियल स्कूल खोला और बच्चे किस अंदाजे में पढ़ रहे हैं वहां पे, आप देख रहे हैं। ऐसे कई चीजों में हम सबको मिलकर अगर आगे बढ़ना है तो बिल्कुल बीआरएस पार्टी को जिताइए, इतना मैं आपसे अपील करता हूं। సోదరులారా, మీ అందరికీ నాది ఒకటే మనవి, కాంగ్రెస్ మెడలు వంచి, ఈ ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు. కాబట్టి దయచేసి విజ్ఞతతోనే ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా. జగిత్యాల, కోరుట్ల, మెట్టిపల్లి ప్రాంతాలలో బీడీ కార్మికులు చాలా ఉంటారు. ఏ ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ అన్నా, బీజేపీ అన్నా మీకేనాడని ఒక రూపాయి పెన్షన్ ఇచ్చిందా? బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఇలా బీడీ కార్ఖానాలు మోడీ బంద్ చేయిస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని డబ్బా కొడతా ఉన్నాడు, మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి బీడీ కార్మికులు కూడా విజ్ఞతతోనే ఆలోచించి ఠేకేదారులందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ని గెలిపించాలి. బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది, బీఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది. కాబట్టి దయచేసి మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా విజ్ఞతతోనే ఆలోచించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. కేసీఆర్ గుండె చీల్చితే తెలంగాణ ఉంటుంది. కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడతాడు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. కాబట్టి మీ అందరు దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని, కరీంనగర్ ఎంపీగా వినోద్ గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.